హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? ఓకే. మార్కు సువార్త, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. హల్లెలూయా. యేసుప్రభు ఇక్కడ ఎవరితో చెప్తున్నారంటే, యేసుప్రభు దగ్గరికి ఒక తండ్రి వస్తారండి. ఎవరు? యేసుప్రభు దగ్గరికి ఒక తండ్రి తన కుమారుని తీసుకొని వస్తాడు. అది సందర్భం. ఎవరంటే ఆ కుమారుడు? ఆ కుమారుడికి దయ్యం పడుతుందండి. ఏం పడుతుంది? దయ్యం పడుతుంది. ఆ దయ్యం పేరు మోగదయ్యం. ఏ దయ్యం అండి? అంటే మోగదయ్యం పడడం వల్ల తను ఎక్కడైతే పడుతుందో అక్కడే పడద్రోసి తను మూర్చిపోతాడు. ఎప్పుడైతే మూర్చిపోతాడో తండ్రికి ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడండి? యేసుప్రభు దగ్గరికి వచ్చారు. అవునా? యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమని చెప్పారు? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పారండి. అవునా? నమ్మితే జరుగుతుందో లేదండి? ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ తండ్రికి కూడా కష్టం వచ్చింది. ఏ కష్టం? కుమారుడికి దయ్యం పట్టినప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చారండి. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఇప్పుడు నమ్మడమే ప్రాముఖ్యమండి. నమ్మడం అనేది క్రియ. చాలాసార్లు చూసాం మనం. నమ్మడమే క్రియ. మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాం. ఏమనండి? దేవుని మహిమను చూస్తాం. అవునా? ఇప్పుడు ఈ వ్యక్తి స్వస్థత పొందుకొని వెళ్ళాడండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పట్లేదు. ఈ వ్యక్తి యేసుప్రభు దగ్గర స్వస్థత పొందుకొని వెళ్ళాడంటే మనం కూడా నమ్మితే స్వస్థత అనుభవిస్తాం. అవునా? చూడండి 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపుగూడి తన యొద్దకు పరుగెత్తుకుని వచ్చి యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వాణ్ణి వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించునని చెప్పి అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వాణ్ణి ఎంతో విలవిల్లాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. హల్లెలూయా. ఎవరు లేపారండి చేయి పట్టుకొని? యేసుప్రభు అండి. ఆయన మనకెప్పుడు మేలు చేయవాడు. అవునా? ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి తండ్రి వేదంతో వచ్చాడండి. అవునా? కుమారుడికి బాలేనప్పుడు వేదంతో వచ్చినప్పుడు యేసుప్రభు ఆ వేదాన్ని ఎలా మార్చారండి? ఆనందంగా మార్చారండి. హల్లెలూయా. ఇప్పుడు తండ్రికి కుమారుడు స్వస్థత కలిగాడంటే ఆనందమా కాదండి? ఆనందమా కాదా? ఆనందమేనండి. ఇప్పుడు మనకు కూడా ఏదైనా పరిస్థితి బాగాలేనప్పుడు, విడుదల వచ్చినప్పుడు ఆనందం వేస్తుందా లేదా? తండ్రికి అంతకు మించి వచ్చిందండి. అవునా? ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్పారు తండ్రికి? నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావని. కానీ నమ్మలేం మనం. ఇక్కడ ఈ తండ్రి ఇంకో మాట పలికాడు యేసుప్రభు దగ్గర. ఏమని? చూడండి 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. అంటే తన ఆలోచన విధానం సరిగ్గా లేదు. ఎలా ఉందండి? ఆలోచన విధానం సరిగ్గా లేదు. అంటే ఆలోచన విధానంలో నమ్మలేకపోతున్నాడు. అవునా? ఆలోచన విధానంలో నమ్మలేనప్పుడు మనం ఏమి చేయలేము. అవునా? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనకు నమ్మకాన్ని కూడా పుట్టింపజేయవాడు ఆయనేనండి. అవునా? హల్లెలూయా. యేసు ప్రభు వారు ఏం చెప్పారు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. అవునా? ఏ భారం ఏంటి అది? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. అంటే ప్రతి మనిషికి భారం ఉంటుందండి. అవునా? ఎక్కడ మోస్తారు ఆ భారాన్ని? ఎక్కడండి భారాన్ని ఎక్కడ మోస్తారు? ఎక్కడండి? ఆలోచన విధానంలో అండి. ఆలోచన విధానంలోనే మనిషి భారాన్ని మోస్తాడు. అవునా? యేసుప్రభు అందుకే పిలుస్తున్నారు నా యొద్దకు రండి అని. ఆలోచన విధానంలో భారం వచ్చినప్పుడు యేసుప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనల్ని ఆయన స్వస్థపరచువాడు. అవునా? అంటే భారం ఎవరి మీద వేయాలి? యేసుప్రభు మీద వేయాలండి. మరి యేసుప్రభు దగ్గరికి ఎప్పుడు మనం వెళ్తాం? ఎప్పుడు వెళ్తామండి? నమ్మితే ఆయన దగ్గరికి వెళ్తామండి. నమ్మకపోతే వెళ్ళాం. అవునా? నమ్మితేనే వెళ్ళగలం. అందుకే దావీదు ఏమంటాడు చూడండి, కీర్తనలు 56 చూడండి, 12వ వచనం.
కీర్తనలు 56:12. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములు అర్పించేదను. ఎవరికి మొక్కుకున్నాడండి? దేవునికి మొక్కుకున్నాడు. అంటే జీవపు వెలుగులో నడిపించేది ఎవరు ఇప్పుడు? దేవుడు అని దావీదుకి తెలుసండి. అందుకే జీవపు వెలుగులో నడుస్తున్నప్పుడు జారి పడకుండా ఎవరు కాపాడతారు? పాదాలు జారి పడకుండా ఎవరు కాపాడతారు? యేసు ప్రభు. అవునా? దావీదుకి తెలుసు ఆ మర్మం. 57వ కీర్తన మొదటి నుంచి. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణుజొచ్చి ఉన్నాను. ఏ నీడలేండి? రెక్కల నీడలో శరణుజొచ్చి ఉన్నాడంట దావీదు. అంటే రెక్కల నీడ అంటే రెక్కలు ఎక్కడేంటి ఉంటాయి? దేవుని మందిరంలో పాత నిబంధనలో మందసం పైన కెరూబుల్ రెక్కలు ఉంటాయండి. ఏ రెక్కలు? కెరూబుల్ రెక్కలు అవి. అందుకే రెక్కల నీడ అన్నారు. అంటే అక్కడ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని చిందిస్తారు. ఏ రక్తాన్ని? గొర్రెపిల్ల రక్తాన్ని చిందిస్తారు. అక్కడ మనిషికి విడుదల పాత నిబంధనలో. అవునా? పాపం చేసినప్పుడు వారు బలి అర్పణ చేసేవారు. ఏం చేశారని? బలి అర్పణ చేసి దేవుని మందిరంలోకి యాజకుడు వెళ్ళి ఆ రక్తాన్ని చిమ్మేవాడు. అక్కడ మనిషికి విడుదల అనమాట. అదే దావీదు మాట్లాడుతాను, నీ రెక్కల నీడన నేను శరణుజొచ్చి ఉన్నానని. చూడండి 56వ కీర్తన 11 నుంచి చూడండి. నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. ఏమంటున్నాడండి? ఎవరు నమ్మాడు దావీదు? ఎవరు నమ్ముకున్నాడు? దేవుణ్ణి నమ్ముకున్నాడండి. దేవుణ్ణి నమ్ముకున్నాడంటే దావీదుకి ఏమర్థం అవుతుంది? భద్రత ఎక్కడ ఉంటుందో దావీదుకి తెలుసు. అవునా? భద్రత ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు మనకి దేవుని దగ్గరే ఉంటుంది. దావీదు కూడా దేవుని దగ్గరే భద్రత ఉంటుందని తెలుసు. అందుకే ఎవరు నమ్ముతున్నాడు? దేవుణ్ణి నమ్ముతున్నాడు. అవునా? దేవుణ్ణి నమ్మితే మనకు భయం ఉండదండి. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మితే మనకు భయం ఉండదు. అంటే దేవుణ్ణి నమ్ముతున్నామంటే అర్థం ఏంటి? మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గరికి వెళ్ళామంటే మన ఆలోచన విధానాన్ని ఆయనకి ఇస్తామండి. హల్లెలూయా. మన ఆలోచన విధానాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు మనం విడుదలను అనుభవిస్తాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? మనల్ని విడిపించేవాడు ఆయన అని మనకు అర్థమైనప్పుడు మనం ప్రతిదినము వాక్యం వింటామండి. హల్లెలూయా. ప్రతిదినము మనం వాక్యం వినలేని స్థితి ఎప్పుడు ఉండదు. అవునా? విడుదల ఎంతమంది అనుభవిస్తారండి వాక్యం దగ్గర? ప్రతిదినము మనం గంట వాక్యం విన్నప్పుడు ఖచ్చితంగా విడుదల అనుభవిస్తామండి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఆ తండ్రి వచ్చినప్పుడు విడుదల పొందాడా లేదండి? విడుదల పొందాడు. కుమారుడికి విడుదల వచ్చింది. అంటే యేసు ప్రభు వారు పలికిన మొట్టమొదటి మాట ఏంటండి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నేను దేవుని యందు నమ్మిక ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. దావీదు తన కష్టంలో కూడా దేవుణ్ణి నమ్మాడండి. మనము దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు మన ప్రతి పరిస్థితి నుంచి విడిపించబడతాం. హల్లెలూయా. విడిపించబడతామా లేదండి? ఖచ్చితంగా విడిపించబడతాం. ఇక్కడికి రండి. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుట చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయన్ని చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేన్ని గురించి వారితో తర్కించున్నారని వారిని అడగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని యొద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయిను. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిలెను. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో నుండును? ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వారిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, ఏం చెప్పారండి యేసుప్రభు శిష్యులతోని? యేసుప్రభు శిష్యులతో ఏమన్నారు? గద్దించారండి. ఏమని గద్దించారు? 19వ వచనం. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో నుందును. అంటే విశ్వాసం అనేది ప్రాముఖ్యం అండి. విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం వింటే వస్తుంది. యేసు ప్రభు వారు ఇక్కడ ప్రాముఖ్యంగా మాట్లాడుతుంది ఏంటండి?
శిష్యుల్ని గద్దించి విశ్వాసం. విశ్వాసం ఎలా వస్తుంది? ఇప్పుడు వాక్యం వింటేనే వస్తుంది. యేసు ప్రభు ఇక్కడ ఏం నేర్పిస్తారంటే శిష్యులకి, ఆయన నమ్మితే ఖచ్చితంగా జరుగుతుంది. అవునా? యేసు ప్రభుని నమ్మితే జరుగుతుందా లేదండి? యేసు ప్రభుతోనే శిష్యులు ఉన్నారు, ఆయన నమ్మారా లేదండి? నమ్మారా? ఆయన నమ్మలేదు. యేసు ప్రభుతోనే ఉన్నారు కానీ నమ్మలేదు. ఎందుకంటే యేసు ప్రభుని సిలువకు అప్పగించినప్పుడు శిష్యులు ఎవరు ఉండరు పక్కన. అవునా? భయపడి అందరూ పారిపోతారు. కానీ యేసు ప్రభు వారిని ఆదరించారా లేదండి? వారు ఎటువంటి స్థితిలో ఉన్నా వారిని ఆయన ఆదరించాడు. మనల్ని కూడా మనం ఎటువంటి స్థితిలో ఉన్నా ఆదరించేవాడు ఆయననండి. అవునా? ప్రభువా నేను నమ్మలేకపోతున్నాను, నమ్మే కృపను నాకు దయచేయండి అంటే ఆయన ఖచ్చితంగా ఇచ్చేవాడండి. అవునా? ఇస్తాడా లేదండి? ఖచ్చితంగా ఆయన ఇచ్చేవాడు. సరే, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేనులో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులతో నుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదని నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? యేసుప్రభు ఎవరితో మాట్లాడుతున్నారండి? ఇక్కడ ఈ సందర్భంలో పరిసయ్యులతో మాట్లాడుతున్నారు. అవునా? యేసుప్రభు ఇక్కడ పరిసయ్యులతో మాట్లాడుతుంది లేఖనం గురించి మాట్లాడుతున్నారండి. దేని గురించి? లేఖనం గురించి. అంటే వాక్యం వింటే మనిషికి విశ్వాసం వస్తుందని. అవునా? వాక్యం వింటే ఏమొస్తుందండి? విశ్వాసం వస్తుంది. యేసుప్రభుని పరిసయ్యులు ఏ ప్రశ్నించారు? చూడండి 2వ వచనం. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? అంటే యేసు ప్రభు వారు లేఖనం గురించి మాట్లాడడం అంటే పరిసయ్యుల దృష్టిలో విశ్రాంతి దినం రోజు ఏం చేయకూడదు. అవునా? విశ్రాంతి దినం రోజు వారికి ఆకలి వేసి వెన్నులు తురుంచుకొని తిన్నారండి. అవునా? విశ్రాంతి దినం రోజు శిష్యులు అది చేశారని పరిసయ్యులకి నచ్చలేదు. అవునా? నచ్చలేనప్పుడు యేసు ప్రభు వారు దేని గురించి మాట్లాడుతున్నారు? ప్రాముఖ్యంగా దేని గురించి అండి? వాక్యం గురించి మాట్లాడుతున్నారండి. ఎవరితోని? పరిసయ్యులతోని. అంటే లేఖనాన్ని మీరు చదవలేదని. అవునా? అక్కడ యేసు ప్రభు వారు పరిసయ్యులకి జవాబు ఇవ్వట్లేదండి. ఏం చేస్తున్నారు? పరిసయ్యులు ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు వారు పరిసయ్యులకి జవాబు ఇవ్వలేదు. ఏమిచ్చారు మరి? ఏమిచ్చారండి? లేఖనం ఇచ్చారండి. హల్లెలూయా. యేసు ప్రభువుని ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి ఆయన లేఖనమే ఇస్తారండి. హల్లెలూయా. ఈరోజు మనకి ఎన్ని ప్రశ్నలున్నా వాక్యమే జవాబు దానికి. హల్లెలూయా. సరే, 4వ వచనం చూడండి. అతడు దేవుని మందిలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమ్ముకు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమును దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. సరే, పరిసయ్యులు ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు వారు వాక్యం గురించి మాట్లాడుతున్నారండి. ప్రాముఖ్యంగా వాక్యము తెలిస్తేనే మనకు అర్థమవుతుంది దేవుడు ఆయన ఎలా పనిచేస్తాడో. అవునా? యేసు ప్రభు మన జీవితంలో ఎలా పనిచేస్తారో వాక్యం వింటేనే అర్థమవుతుందండి. వాక్యం వినకపోతే యేసు ప్రభు మనకు అర్థమవరు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారు? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నారు. ఎవరైనా? యేసు ప్రభు. ఆయన దేవాలయం కంటే గొప్పవాడండి. ఎందుకు చెప్పారంటే వారు గోడలతో కట్టిన దేవాలయానికి విలువిస్తారు కానీ మనిషికి విలువరండి. అవునా? కానీ యేసు ప్రభు ఏమంటున్నారు? దేవాలయం కంటే ఇక్కడ గొప్పవాడు ఉన్నారని. ఎవరైనా? 8వ వచనం చూడండి. కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినముకు ప్రభువై ఉన్నాడు నేను. అవునా? వారు 2 విషయాల్లో ప్రాముఖ్యత ఇస్తున్నారు. దేనికి? విశ్రాంతి దినము, ఇంకా దేవాలయం అండి. అవునా? వారి దృష్టిలో ఏంటి? దేవాలయం అంటే ఒక ఇల్లులాగే అండి. అవునా? రెండోది విశ్రాంతి దినం కోసం. యేసుప్రభు ఏమంటున్నారు? దేవాలయం కంటే ఇక్కడ గొప్పవాడు ఉన్నాడు. రెండోది విశ్రాంతి దినంకు ప్రభు ఎవరు? ఇప్పుడు ప్రభు ఎవరండి? యేసుప్రభే. యేసుప్రభు ఏ ప్రశ్న వచ్చినా
ఆయన జవాబిచ్చేది వాక్యంలో నుంచి. అవునా? వాక్యాన్ని మీరు చదవలేదా అంటారు. అవునా? వాక్యం వింటేనే అర్థమవుతుందండి ఆయన ఎంత గొప్పవాడో. సరే, 9వ వచనం చూడండి. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచ చేయగలవాడు ఒకడు ఉండేను కనబడెను. ఊచ చేయగలవాడు ఒకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలనని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మీరు ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన యెడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనిషితో నీ చేయి చాపమనెను. వాడు చేయి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. హల్లెలూయా. ఇక్కడ ఇదే విశ్రాంతి దినం రోజు యేసుప్రభు స్వస్థత చేశారండి. అవునా? మొదట యేసుప్రభు వారు వాకింగ్ గురించి మాట్లాడారు. రెండోసారి స్వస్థత కార్యం చేశారు. విశ్రాంతి దినం రోజే చేస్తారండి అది. 15వ వచనం. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగెను. ఇక్కడ యేసుప్రభు ఎందుకు చెప్పారండి ఎవరికి నా గురించి ప్రసిద్ధి చేయవద్దని? 14వ వచనం చూడండి. అంతట పరిసయ్యులు వెలుపలకు పోయి ఆయన ఎలాగో సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఏం చేశారండి యేసుప్రభుకి? యేసుప్రభుని చంపేద్దాం అనుకున్నారండి. యేసుప్రభుని ఎప్పుడైతే చంపేద్దామని ఆలోచన చేశారో, యేసుప్రభు తర్వాత ఏం చెప్పారు? నా గురించి ఇంకా ప్రసిద్ధి చేయవద్దని చెప్పారు ఆయన. అవునా? యూదులు యేసుప్రభుని ఎప్పుడైతే చంపుదాం అనుకున్నారో, యేసుప్రభు ఏం చెప్తున్నారండి? ఆయన గురించి ఇంకా ప్రసిద్ధి చేయొద్దు అంటున్నారు. దేనికి ప్రసిద్ధి చేయొద్దు అంటున్నారు? యేసుప్రభుని చంపుదాం అనుకుంటున్నారు. అంటే కృప ఎదురుగా వచ్చినా వారు కృప ఉందని కూడా గ్రహించలేకపోతున్నారు. ఏముందనండి? కృప ఎదురుగా ఉన్నా కృపను గ్రహించట్లేదు. కృపను ఎప్పుడైతే గ్రహించమో యేసుప్రభు మనకు కనబడ్డండి. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేర్చున్నది. ఏమైందండి? యేసుప్రభు ఏమంటున్నారు? వారు కనులుండి చూడరంట, చెవులుండి వినరు. అవునా? యేసుప్రభు ఎదురుగా వారికి అద్భుతం చేసినా ఎవరిని చూడలేకపోతున్నారు? ఎవరినండి? యేసుప్రభుని చంపుదామని ఆలోచన చేశారు చివరికి. అవునా? ఆయన మన ప్రతి ఆలోచన ఎరిగి ఉన్నాడండి. అవునా? అందుకే మన ఆలోచన ఎవరికి అప్పగించాలి? యేసుప్రభుకి అప్పగించాలండి. అందుకే ఆయన చెప్పి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతునని చెప్పాడు ఆయన. ఇప్పుడు పరిసయ్యుల ఆలోచన ఎవరు ఎరిగి ఉన్నారండి? యేసుప్రభుకి తెలుసు ఆయన చంపేస్తారని. వారు అనుకున్నారండి యేసుప్రభుని చంపుదామని. కానీ యేసుప్రభుని ఎవరు చంపలేరు భూమి మీద. ఆయన తనకు తానుగా అప్పగించుకున్నాడు మనుషుల కొరకు. అవునా? యేసుప్రభుని ఎవరైతే నమ్ముతారో ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్తారండి. అవునా? నమ్మడం అంటే ఏంటండి అర్థం? నమ్మడం అంటే అర్థం ఏంటి? నమ్మడం అంటే అర్థం ఏంటండి? చాలాసార్లు చెప్పాను. మనం దేనికి విలువిస్తామో దాన్నే నమ్ముతామండి. అవునా? మనం యేసు ప్రభుని నమ్ముతున్నప్పుడు ఆయనకి ఖచ్చితంగా విలువిస్తాం. మన జీవితంలో ప్రతి నిర్ణయము సరిగ్గా ఉంటుంది యేసు ప్రభుకి మనం విలువిచ్చినప్పుడు. అవునా? కొన్నిసార్లు మనకు అర్థం అవ్వలేని స్థితిలో కూడా మన నిర్ణయం సరిగ్గా లేనప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడండి. ఎవరు? యేసు ప్రభుని మనం నమ్ముతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నమ్మాలండి. అవునా? విశ్రాంతి ఎవరు అనుభవిస్తారండి? యేసు ప్రభుని నమ్మితే మనమే అనుభవిస్తాం. మనలో పనిచేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడండి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడని? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రతిదినము ఆయన పని చేయవాడు. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు పని ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుడు పని ఏంటి? వాక్యాన్ని జ్ఞాపకం చేయడం. అవునా? మనం వాక్యం వింటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసి మనకి ఈ భూమి మీద నడిపిస్తాడు ఆయన జీవంతో. హల్లెలూయా. సరే, ఇక్కడ యేసు ప్రభు వారు
యూదుల గురించి ఆయన ఏం చెప్పారండి? యూదుల గురించి ఏం చెప్పారు? వారు కనులుండి చూడరు, చెవులుండి వినరు. అవునా? యేసుప్రభు వారికి ఎదురుగా అద్భుతం చేస్తున్నా వారు చూడలేకపోతున్నారంటే అర్థం ఏంటండి? వారి కనులు మోయబడ్డాయి. చెవులున్నా వినలేకపోతున్నారంటే అర్థం ఏంటి? చెవులున్న చెవిటివారు వారు. అవునా? తర్వాత నుంచి యేసుప్రభు వారు మత్తయి సువార్తలో 13వ అధ్యాయం నుంచి ఆయన చెప్పే విధానమే మారిపోయింది. అవునా? హల్లెలూయా. యూదులు ఎప్పుడైతే యేసుప్రభుని తిరస్కరించారో ఆయన చెప్పే విధానం పూర్తిగా మారిపోయిందండి. ఎందుకంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం నుంచి ఉపమానాలు మొదలవుతాయి. ఏం మొదలయ్యాయండి? మత్తయి సువార్త 13వ అధ్యాయం నుంచి ఆయన ఉపమానాలు చెప్తాడు. చూడండి, యేసుప్రభుని శిష్యులు అడుగుతారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 53వ వచనం చూడండి. యేసు ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నవారు కారా? ఇతనికి కార్యములని ఎక్కడి నుండి వచ్చానని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతర పడిరి. ఎవరి విషయమే అభ్యంతర పడ్డారండి? యేసు ప్రభు విషయమే ఎప్పుడు అభ్యంతర పడకూడదండి. అవునా? ఆయన జ్ఞానం గొప్పది. అవునా? ఆయన గురించి మనం వింటున్నప్పుడు అర్థమవుతుందండి, ఒకసారి అర్థమవుతుంది. ఇప్పుడు యూదులు యేసుప్రభుని ఎప్పుడైతే తిరస్కరించారో యేసుప్రభు ఉపమానాల్లో చెప్పారండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం నుంచి ఇంకా ఆయన ఉపమానాలు చెప్పారు. ఉపమానం అంటే అర్థం ఏంటండి? ఉపమానం అంటే అర్థం, ఉపమానం అంటే దేవుని గొప్ప జ్ఞానం అండి. అది మర్మాలతో కూడినది. అవునా? మనిషి జ్ఞానం బట్టి అర్థమవుతుంది అది. అవునా? యేసుప్రభు శిష్యులు వచ్చి యేసుప్రభుని అడుగుతారు, ఈ ఉపమాన భావం ఏంటని. అడిగారా లేదండి? యేసుప్రభు శిష్యులు వచ్చి అనేక సార్లు యేసుప్రభు మాకు ఈ ఉపమాన భావం చెప్పండి అని అన్నారు. అవునా లేదండి? మత్తయి సువార్త 13వ అధ్యాయం 36వ వచనం చూడండి. 13వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు ఆయన జనసమూహాలను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావమును మాకు తెలియజెప్పమనిరి. ఏమడుగుతున్నారండి? యేసు ప్రభుని ఉపమానాల భావం చెప్పమని అడుగుతున్నారు. అవునా? అంటే అర్థం ఏంటి? ఆ ఉపమాన భావం మనుషుల జ్ఞానం బట్టి అర్థమవుదండి. అవునా? ఈరోజు వాక్యం కూడా మనకు అర్థం అవ్వాలంటే ప్రతిదినము మనం దేవుని కృపను అడగాలండి. అవునా? దేవుని కృపను అడిగితేనే మనకు వాక్యం అర్థమవుతుంది. మనిషి జ్ఞానం బట్టి మనం అర్థం చేసుకున్నామంటే ఎప్పటికీ వాక్యం అర్థమవుదు. అవునా? హల్లెలూయా. యేసుప్రభుని నమ్మితే ఆయన కృపను అడుగుతామండి. యేసుప్రభుని నమ్మితే ఆయన కృపను మనం ప్రతిదినము మనం అడుగుతాం. చూడండి, అందుకే దావీదు ఏమంటాడు చూడండి, కీర్తనలు 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవల చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. దేని యందు నమ్మిక ఉంచుతున్నాడండి? దేని యందు? దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాడండి. దేవుని కృపయందు నమ్మిక ఉంచాడంటే దేనికి విలువిస్తున్నాడు? జీవితంలో దేనికి విలువిస్తున్నాడండి? దేవుని కృపకు విలువిస్తున్నాడండి దావీదు. దేవుని కృపకు విలువిస్తున్నాడు కాబట్టే దేవుని హృదయానుసారుడు అయ్యాడండి. హల్లెలూయా. దావీదుకి అంత గొప్ప బిరుదు ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడండి, యేసుప్రభు. అవునా? ఆయన దావీదుని నా హృదయానుసారుడు అని పలికాడు. అంటే అర్థం ఏంటి? దేవుని కృపను నమ్మాడండి దావీదు. దేవుని కృపను నమ్ముతున్నాడంటే విలువిచ్చాడని అర్థం. దావీదు తన జీవితంలో మాట్లాడే ప్రతి మాట చాలా విలువైందండి. దావీదు ఆలోచన విధానం కనబడుతుంది చూడండి. కీర్తనలు 51వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 51వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఎవరినండి? పరిశుద్ధాత్మను తీసివేయొద్దు అంటున్నాడు దావీదు. ఎందుకు? పరిశుద్ధాత్మ విలువేటో దావీదుకి తెలుసండి. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడో ఎలా నడిపిస్తాడో దావీదుకి తెలుసు.
అందుకే పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దని పాత నిబంధనలు ఉన్న దావీదు మాట్లాడుతున్నాడు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దని. అవునా? మనం ఎక్కడ విలువిస్తామో అదే నమ్ముతామండి. అవునా? ఈరోజు మనం ఎక్కడ విలువిస్తున్నామో మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. మనం ఎక్కడ విలువిస్తున్నామో మనకు తెలుస్తుంది. అవునా? మనుషులుగా మనకు తెలుస్తుందండి. మనం పరిస్థితి బాగాలేనప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనకు అర్థమవుతాయి. అవునా? పరిస్థితి బాగాలేనప్పుడు తెలుస్తుందండి. అన్నీ బాగున్నప్పుడు తెలుస్తాయా? తెలీదు. అందుకే యేసుప్రభు ఏమన్నారు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నారు. అవునా? విశ్రాంతి అనుభవించవలసిన వారు మనం. ఈరోజు విశ్రాంతి ఎవరు అనుభవించాలండి? విశ్రాంతి మనం అనుభవించాలి. మనలో పనిచేసేది ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని భూమి మీద నడిపించేవారు. ఇప్పుడు ప్రతిదినం మనం ఏమడగాలి? ఏమడగాలండి? ప్రతిదినము దేవుని కృపను అడగాలండి. ఆయన కృపను మనం నమ్మితే ఖచ్చితంగా అడుగుతాం. హల్లెలూయా. ఆయన కృపను నమ్మితే అడుగుతామా లేదండి? ఖచ్చితంగా అడుగుతాం. మనం దేవుని కృపను నమ్మకపోతే యేసు ప్రభుని నమ్మలేనట్టేనండి. అవునా? కృపా సత్య సంపూర్ణుడైన ఆయన ఎవరు? కృపా సత్య సంపూర్ణుడండి. ఆయన్ని మనం నమ్మకపోతే మనకి జవాబులు కనబడవు. ఏం కనబడవండి? పరిస్థితిలో జవాబు కనబడదు. ఎందుకంటే ఆయన కృప ఎంతో విలువైంది. అవునా? యూదులు నమ్మారో లేదండి? యేసు ప్రభుని యూదులు నమ్మలేదు. నమ్మలేనప్పుడు యేసు ప్రభు ఏం పలికారు? నా గురించి ఇంకా ప్రసిద్ధి చేయవద్దు అన్నారు. ఎందుకన్నారు? ఆయన్ని నమ్మలేదు ఎవరు? యూదులు. అవునా? తర్వాత యూదులు ఎప్పుడైతే యేసు ప్రభుని తిరస్కరించారో దేవుని అద్భుతమైన కృప ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చిందండి? యూదులు తిరస్కరించినప్పుడు ఎవరికి వచ్చిందండి? మనకిచ్చాడండి. అన్యులమైన అద్భుతమైన కృపను దేవుడు మనకిచ్చాడు. మనల్ని ఆయన రక్షించాడు. అవునా? మనల్ని ఎవరు రక్షించారండి? యేసు ప్రభు కృప మనల్ని రక్షించింది. మనల్ని ఆయన రక్షించినప్పుడు ప్రతిదినం మనం ఏమని నమ్మాలి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మాలండి. అవునా? మనల్ని ఆయన కృప రక్షించింది. చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. హల్లెలూయా. దేవుడు ఏం చేశారండి? ఎవరితో సమాధానపరిచారు? ఇప్పుడు మనం ఎవరితో సమాధానం పడ్డామండి? దేవుడితో సమాధాన పడి ఉన్నాం. అవునా? మరలా చూడండి 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇప్పుడు ఏ వాక్యం ఇవ్వబడిందండి మనకి? సమాధాన వాక్యం ఇవ్వబడిందండి. అవునా? ఎవరి ద్వారా? యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా. అవునా? సమాధాన వాక్యంని ఎప్పుడు వినాలండి మనం? ఏ వాక్యం వినాలి? సమాధాన వాక్యం. ఆ వాక్యంలోనే ఆదరణ ఉంటుంది. ఆ వాక్యంలో ఏముంటుంది? ఆదరణ ఉంటుంది. సరే 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఏమంటున్నారండి పౌలు? క్రీస్తు పక్షాన బతిమాలుకుంటున్నాడు అంటండి. ఎందుకంటే దేవుడు మనుషులు వాడుకొని వేడుకున్నాడంటండి. దేవుడు మనుషులు వాడుకొని వేడుకున్నాడండి. చూడండి ఈ వచనంలో ఉంది 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన్ని మన కోసము పాపముగా చేశాను. మన కొరకు ఎవరు పాపం అయ్యారండి? యేసు ప్రభు మన కొరకు పాపం అయిపోయారండి. అవునా? పాపం అయిపోయారంటే అర్థం ఏంటండి? మనం అనుభవించాల్సిన శిక్ష అంతా ఆయన తీసుకున్నాడండి. అవునా? సిలువలో మన శిక్ష అంతా ఆయన తీసుకున్నాడు. తీసుకొని మనకేమిచ్చారు? ఆయన నీతిని ఇచ్చారండి. సిలువలో అదే జరిగింది. ఇప్పుడు ఈ గొప్ప సువార్తను ఎవరు ప్రకటిస్తున్నారు? ఎవరండి? పౌలు కొరింథీ సంఘానికి ప్రకటిస్తున్నాడండి. అవునా? యేసు ప్రభు గురించి మనం ప్రతిదినము తెలుసుకోవాలండి.
ఇది అనుకుంటారు బయట, లోకంలో అనుకుంటారు. అవునా? లోకంలో వెళ్ళి యేసుప్రభు గురించి చెప్పేయాలి కదని. సంఘంలో ఉన్న వాళ్ళకి మనకే తెలియదండి. యేసుప్రభు గురించి ప్రతిదినము మనకు బోధించేవారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడండి. అవునా? యేసుప్రభు గురించి ప్రతిదినం మనం తెలుసుకోవాలి. ఎంతగా మనం తెలుసుకుంటామో అంత గొప్ప ఆశీర్వాదాన్ని, స్వస్థతను మనం అనుభవిస్తాం. అవునా? వాక్యం దగ్గరికి వెళ్తున్నామంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నట్టు? యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నామని అర్థం. అవునా? ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడండి. దేనికి రాస్తున్నాడు? అంటే ఒకప్పుడు మన అందరం లోకంలో ఉన్నాం, యేసుప్రభు శిలువ బలియాగం మనల్ని నీతిమంతులుగా తీర్చిందని. అవునా? ఇదే కృపా సువార్త అండి. ఈ కృపా సువార్తను గురించి పౌలు రాస్తున్నాడండి కొరింథీ సంఘంకి. అవునా? ఈరోజు దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు మనకు ఆయన కృపను బోధిస్తున్నాడు. అవునా? ఎందుకంటే కృపను నమ్మమని. హల్లెలూయా. ఏం నమ్మడం అండి? కృపను నమ్మమని. మనం ఎప్పుడైతే మనం యేసుప్రభుకి విలువిస్తుంటామో కృపను నమ్ముతామండి. అవునా? ప్రతిదినము తండ్రి అయిన దేవుడు మనం కృప అడుగుతాం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం కృపను అడుగుతామో ఖచ్చితంగా కృపను అనుభవిస్తామండి. అవునా? యేసుప్రభు దగ్గరికి తండ్రి వచ్చి యేసుప్రభుని ఏమడిగాడండి? ఏమడిగాడు? నా కుమారుడు దురాత్మ పట్టి ఉన్నాడు, విడిపించయ్యా అని అడిగాడు. అవునా కదండి? యేసుప్రభు ఏం చెప్పారు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమన్నారు. అవునా? అప్పుడు ఆ తండ్రి ఏం చెప్పాడు? నేను నమ్ముటకు సహాయం చేయమని అడిగారు. అవునా? మనం కొన్నిసార్లు నమ్మలేమండి. అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి నమ్మడానికి ఎవరు సహాయం చేస్తారు? అవునా? ఆయన సహాయం చేయవారండి. మనం ఎప్పుడైతే ఆయన కృపను నమ్ముతామో ఖచ్చితంగా మనం కృప దగ్గరికి వెళ్తాం. అవునా? కృప దగ్గరికి వెళ్ళడం అంటే అర్థం ఏంటండి? వాక్యం దగ్గరికి వెళ్ళడమండి. ఇదే జవాబండి. అవునా? సరే, సామెతలు చూడండి. దేవుడు మనకు ఆయన వాక్యంలో ఉంచిన జవాబు. సామెతలు 22వ అధ్యాయం, 17వ వచనం. సామెతలు 22వ అధ్యాయం 17వ వచనం. చెవియొగ్గి జ్ఞానోపదేశం ఆలకింపుము, నేను కలుగుచేయి తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము, నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము, నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడండి? జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము అంటే ఆయన కృపావాక్యం గురించి ఎక్కడైతే బోధించబడుతుంటుందో ఆ కృపను గురించి వినాలని ఆశపడాలండి. అవునా? యేసుప్రభు గురించి వినాలని మన చెవి యొగ్గాలంట. ఎవరి గురించి? యేసుప్రభు గురించి మనం వినాలని చెవి యొగ్గినప్పుడు ఏం జరుగుతుందండి? చూడండి 17వ వచనం. చెవి యొగ్గి జ్ఞానోపదేశం ఆలకింపుము, నేను కలుగుచేయి తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము, నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. ఎక్కడ ఉండాలండి? పెదవుల మీద ఉండాలండి. అవునా? వాక్యం వింటున్నప్పుడు వాక్యం ఎక్కడికి వెళ్తుంది? హృదయంలోకి వెళ్తుందండి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందండి. అవునా? వాక్యం వింటే మన నోటితో వాక్యం మాట్లాడతామండి. అవునా? ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? వాక్యం వినమని చెప్తున్నాడండి. అవునా? వాక్యము మనం ఎప్పుడైతే వింటామో వాక్యాన్నే మాట్లాడతాం. అవునా? వాక్యం వింటున్నామంటే మనం ఏం నమ్ముతున్నాం? వాక్యాన్ని నమ్ముతున్నామండి. అవునా? యేసుప్రభు అక్కడ ఎందుకు చెప్పారు ఆ తండ్రితో? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ తండ్రి యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు? శిష్యులు చేయలేదు కాబట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చారండి. శిష్యులు చేయగలిగారు? లేదండి, చేయలేకపోయారు. అవునా? యేసుప్రభు ఎదురుగా ఉన్నారు? లేదండి, ఉన్నారు. మనం యేసుప్రభుని నమ్మలేనప్పుడు మనకి జవాబులు కనబడవండి. అవునా? యేసుప్రభుని నమ్మితే ఎటువంటి పరిస్థితుల్లోనైనా జవాబును అనుభవించగలం. ఆయన మన ద్వారానే అద్భుతాలు చేయాలనుకుంటున్నాడండి. అవునా? ఈ భూమి మీద ఆయన నమ్మిన ప్రతి మనిషిని ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. ఆయనకి అందరూ సమానమే కదండి? అందరూ సమానమే. ఆయనకున్న శక్తిని ఎవరికి ఇచ్చాడు? ఆయన శిష్యులకు ఇచ్చాడండి. అవునా? యేసుప్రభు శిష్యులు అద్భుతాలు ఎవరి శక్తితో చేశారు? యేసుప్రభు శక్తితోనే చేశారు. అవునా? యేసుప్రభు ఉన్నంతకాలం ఆయన ఎదురుగానే ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళు చేయలేకపోయారు, నమ్మలేదు కాబట్టి. తర్వాత చేశారు? లేదండి. తర్వాత యేసుప్రభు పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత వారిలోకి ఎవరు వచ్చారండి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారిని ముందుకు తీసుకెళ్ళాడండి. అవునా? ఇంకెప్పుడు ఆగిపోయే స్థితి వారికి రాలేదు.
ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు అంత బలంగా పనిచేశాడు. హల్లెలూయా. ఈ దినం మనల్ని నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. మనం ఏం వినాలి? ప్రతిదినము వాక్యం వినాలండి. వాక్యం అంటే ఎవరు? యేసు ప్రభువే. ఆయనే కృప సత్య సంపూర్ణుడు. మనం ఎక్కడ విలువిస్తామో అదే నమ్ముతామండి. అవునా? మనం ఎంతగా ఆయన వాక్యానికి విలువిస్తామో వాక్యం వింటూనే ఉంటాం. ఎంతగా వాక్యం వింటామో మనలో ఎవరి జీవం ప్రవహిస్తుంది? యేసు ప్రభు జీవం మన జీవితంలో ప్రవహిస్తూనే ఉంటుందండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన మనల్ని విడిపించేవాడు, మనల్ని నడిపించేవాడు, మనల్ని బలపరచువాడు. హల్లెలూయా. సరే, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందినగాక. సరే, ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఆయన మన ప్రతి శిక్షను, అవమానాన్ని ఆయన శరీరంలో భరించాడు. ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తమంతటిని ఆయన సిలువలో చిందించాడు. అంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన రక్తమంతటిని చిందించాడు. ఆయన రక్తంతో మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోనే తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. మీ కృపా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నాయనా, మీ కృపను గురించి మాకు బోధించినందుకు వందనాలు. అవునయ్యా దేవా, ఎటువంటి మనిషి మీ దగ్గరికి వచ్చినా విడుదల పొందుకొని వెళ్ళాడు నాయన. ఎందుకంటే ప్రతి మనిషికి జవాబు మీరయ్యా. ఎటువంటి పరిస్థితిలో ఉన్న ఆ మనిషికి జవాబు మీరు నాయన. ఎందుకంటే కృపా సత్య సంపూర్ణుడిగా మీరు మా మధ్యలోకి వచ్చినందుకు వందనాలు. మీరేనయ్యా కృప. దేవా, మీ గురించి తెలుసుకునే కృపను దయచేయండి నాయన. దేవా, మేము ఎంతగా మీ గురించి తెలుసుకుంటామో మేము అంచెలంచెలుగా ఈ భూమి మీదకి ఎదుగుతూనే ఉంటాం నాయన. ఎటువంటి పరిస్థితి నుంచి అయినా మీరు నడిపించేవారు నాయన. మమ్మల్ని ఆదరించేవారు మీరు నాయన. ఇంకా నీ కృపను గురించి మాకు నేర్పించమని వేడుకుంటున్నాను నాన్న. బోధించమని వేడుకుంటున్నాను నాన్న. దేవా, మీ కృపలో మమ్మల్ని ఎదిగింపజేయమని వేడుకుంటున్నాను. దేవా వినే సామర్థ్యాన్ని దయచేయండి నాన్న. దేవా, మీ వాక్యానికి నాన్న మేము ఎంతగా విలువిస్తామో మేము అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూనే ఉంటాం నాన్న. దేవా, మీ గురించి నేను గొప్ప సాక్షులుగా ఈ భూమి మీద ప్రయాణిస్తూ దేవా మీ నామాన్ని మహింపరిచే విధంగా ముందుకు వెళ్తూనే ఉంటాను నాన్న. అంతగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని వేడుకుంటున్నాను దేవా. అలాగే ఇక్కడ ఉన్న మీ ప్రతి బిడ్డని జ్ఞాపకం చేస్తున్నానన్నా. వారి కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నానన్నా. కుటుంబస్తులు ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ దయచేయండి నేను. మీ కృపతో నేను వారిని రక్షించమని వేడుకుంటున్నాను. మీరు ఆకర్షించుకోండి నాయన. మీరు ఆకర్షిస్తేనే మీ సన్నిధిలో ఎవరైనా ఉండగలరు నాయన. దేవ, ఈ దినం మమ్మల్ని అందరినీ మీరు ఉంచారు, మీకు వందనాలు. మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చారు, మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు నాన్న, మీకు వందనాలు. దేవా, ఇక్కడ ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ కుటుంబాలను మీరు నడిపించుకోమని దేవా, మీరు వాడుకొని మహిం పొందుకోమని వేడుకుంటున్నాను. దేవా, ఎవరైతే ఉద్యోగం వ్యాపారం చేస్తున్నారో వారిని అంచెలంచెలుగా ఎదిగింప చేసుకోమని వేడుకుంటున్నాను. మీ కృపతో నడిపించుకోండి. అలాగే దేవా, ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. లేవనెత్తమని వేడుకుంటున్నాను. స్వస్థపరచేవారు మీరు, లేవనెత్తేవారు మీరు నాయన. దేవా, మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాను నానా. ఇంకా నాయన దేవా, మీ గురించి మీ కృపను గురించి తెలుసుకునే కృపలోకి మమ్మల్ని నడిపించమని దేవా, అంచెలంచెలుగా మమ్మల్ని ఎదిగింప చేసుకోమని దేవ, భూమి మీద మీకు సాక్షులుగా మమ్మల్ని నడిపించుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని ఈ ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.